హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో మంచి డిజర్ట్ చూపిస్తున్నానండి, అదే బాదం కీరు. సో ఇది రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి, కానీ టైం టేకింగ్ ప్రాసెస్. ముందుగా అయితే నేను బాదం పప్పులు ఒక 100 గ్రామ్స్ తీసుకుని నానబెట్టుకున్నాను. దానికి పైన పీల్ ఆఫ్ చేసేసి మొత్తం అన్నీ ఇలా తీసేసుకోవాలి. తర్వాత తీసేసుకున్న తర్వాత అది మిక్సీలో పెట్టుకొని కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని, మరీ ఫైన్ పేస్ట్గా అయితే అవసరం లేదు, కొంచెం బరకగా పేస్ట్ చేసుకుంటే చాలు. చూడండి, ఈ విధంగా ఉంటే చాలు మనకి. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే బెస్ట్. అది కూడా నాన్ స్టిక్ అయితే ఇంకా చాలా బెస్ట్ అండి, అడుగంటకుండా ఉండిద్ది. దానిలో 1 లీటర్ వరకు పాలు తీసుకొని అవి 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి బాగా. అలాగే ఫుల్లీ క్రీమ్డ్ మిల్క్ కూడా తీసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది బాదం కీరు. నేనైతే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మనకి పైన మీగడ ఎలా కట్టిందో చూడండి. అడుగంటకుండా అలాగా ఒక పావు గంట సేపు అలాగా మనం కలుపుకుంటూ అవి మరిగించుకోవాలి. చూడండి, పాలైతే బాగా మరిగిపోతున్నాయి. అలా మరుగుతున్నప్పుడు బాగా కలుపుకోవాలండి. మనము కలపకుండా అలాగైతే వదిలిపెట్టకూడదు. అది మీగడ పట్టి చుట్టుపక్కలంతా కూడా బాగా అంటుకునిద్ది. అదంతా కూడా మనము తీసుకుంటా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే మనకి తొందరగా అడుగంటకుండా ఉండిద్ది. చూడండి, అలాగా కొంచెం మరిగిన తర్వాత మనము కొంచెం మొత్తము బాదం పేస్ట్ అనేది మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం యాడ్ చేసుకుని అదంతా దానిలో బాగా కరిగిపోయే వరకు ఉంచుకోవాలి. అలా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇంకా మిగిలిన పేస్ట్ కూడా దానిలో వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అలా కలుపుతున్నప్పుడు మొత్తం అంతా కూడా చుట్టుపక్కల అంటుకోకుండా మొత్తం అంతా తీసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మిగిలిన పేస్ట్ కూడా మనం మొత్తం అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగా మరగనిచ్చుకోవాలి. తర్వాత సాఫ్రాన్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్దండి, నేనైతే కొంచెం తక్కువగానే వేసాను. మీరు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎక్కువ కలర్ఫుల్గా కనిపించిద్ది. అలాగే 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిపేసుకొని బాగా తిప్పుకోవాలి. దీనిలో ఇదేనండి, మనం బాగా తిప్పుకుంటే అడుగంటకుండా చుట్టుపక్కల కూడా అంటుకోకుండా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిద్ది. చూడండి, తర్వాత నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్నెస్ తగ్గట్టు మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి పాలతోనే కాబట్టి స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగానే పట్టిద్ది. షుగర్ కన్నా మిల్క్ మేడ్ యూస్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. నేనైతే షుగర్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ అనేది మనకి చిక్కబడిన తర్వాత దానిలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా దానిలో యాడ్ చేసేసుకొని ఇంకా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, క్లోజ్ చేసేసి చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడిద్ది అది. అలాగే మనం వేడివేడి కన్నా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుండిద్ది. ఇదొకటి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిజర్ట్ అండి, తప్పకుండా ట్రై చేయండి. నేను పైన అయితే కలర్ కోసం అయితే కొంచెం సాఫ్రాన్ మిల్క్లో నానబెట్టి అవి పైన కలిపాను. పైన ఇంకా మీకు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలు. చాలా బాగుంది కదా బాదం కీరు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.